హాయ్ ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అప్పుడే చాలామందికి అయితే రీచ్ అవుతుంది. ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే నెక్స్ట్ వేవ్ నుంచి టుడే అని ఉంది కదా, ఈరోజు 12:54కి అయితే 12:54 PM ఏడిపి నుంచి అయితే జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఏడిపి హ్యాస్ ఓపెనింగ్ దట్ మ్యాచ్ యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి ఇలా నెక్స్ట్ వేవ్ వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ మీకు పెట్టినప్పుడు మీరు వాళ్ళకి రిప్లై అనేది ఇవ్వాలి, మీరు ఇంట్రెస్టెడ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. ఇప్పుడు నేనైతే ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా CCBP పోర్టల్లో జాబ్స్ అనే ఆప్షన్లో ఇదైతే ఓపెన్ అవుతుంది. దీని అయితే స్క్రీన్ షాట్ తీసాను, మీకు కొద్దిగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఏడిపి కంపెనీలో SQL డెవలపర్ కింద రోల్ వచ్చేసి SQL డెవలపర్ కింద CTC వచ్చేసి 4.5 lakhs అయితే పర్ యానం ఇస్తున్నారు. ఓపెనింగ్ వచ్చేసి మొత్తం 7 అయితే ఉన్నాయి. సర్వీస్ అగ్రిమెంట్ అయితే దీనికి అయితే లేదు. అండ్ ఇది వచ్చేసి January 5th 10 AM లోపు అప్లై చేయాలి. జాబ్ లొకేషన్స్ వచ్చేసి మనకి హైదరాబాద్ ఇచ్చారు. స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి పైథాన్ అండ్ SQL ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే వీళ్ళు బీటెక్ అండ్ BE వాళ్ళని అయితే అడుగుతున్నారు. ఇందులో మెకానికల్లో సివిల్, EEE అండ్ EIE ఆటోమొబైల్. పాస్ అవుట్ ఇయర్ వచ్చేసి 2020 నుంచి 2022 వాళ్ళని వీళ్ళైతే తీసుకుంటున్నారు. ఇంపార్టెంట్ నోట్స్ అని చెప్పేసి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అని చెప్పేసి. వీళ్ళైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి 3 విధాలుగా కండక్ట్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్, అండ్ రెండోది వచ్చేసి టెక్నికల్ రౌండ్ 1 అండ్ టెక్నికల్ రౌండ్ 2 అని చెప్పేసి. టెక్నికల్ రౌండ్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది, అది కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఆన్లైన్ అసైన్మెంట్ అనేది అది కూడా రేపే ఉంటుంది, అంటే 5th January. 5th January ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ద నెక్స్ట్ డే 6th January టెక్నికల్ రౌండ్స్ అనేవి అయితే ఉంటాయి. అండ్ వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు, అదేంటంటే మీరు ఆఫ్లైన్ డ్రైవ్ అయితే అటెండ్ చేయగలరు అనుకుంటేనే మీరు అప్లై చేయమని చెప్పేసి. నాకైతే ఇదైతే కుదరదు, ఎందుకంటే 5th January అసైన్మెంట్ జరిగిన తర్వాత అదే ఈవినింగ్ నాకు బస్ టికెట్స్ అయితే దొరకవు. అలాగే నేను SQL కూడా అంతలా ప్రిపేర్ అయితే అవ్వలేదు. ప్రజెంట్ IDP 2 మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నాను. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కొంతమందికి, అంటే చాలామంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏంటంటే క్లోజ్ సైకిల్ 1 కంప్లీట్ అవ్వగానే 3 lakhsకి 3.5 lakhs కూడా వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. చాయిస్ అనేది మీదేనండి. నన్ను అడిగితే గ్రౌత్ సైకిల్ 1, గ్రౌత్ సైకిల్ 2 కూడా కంప్లీట్ చేయండి. అప్పుడు మీకు ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి, అండ్ 4 lakhs అబోవ్ వస్తాయి మ్యాక్సిమం. IDP లెవెల్ 1 కూడా మంచి మార్క్స్తో అయితే క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం, IDP లెవెల్ 1 ఎవరైతే క్లియర్ చేయలేకపోతున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టైం అని చెప్తాను. బట్ ఇట్ ఈస్ కంపల్సరీ అని కాదు, ఎందుకంటే మ్యాక్సిమం ఈసారి ఈజీగా ఇవ్వచ్చని నాకైతే హోప్ ఉంది. లెవెల్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో అవన్నీ కూడా చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్స్కే, అంటే వేరే వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్సే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక్కొక్కసారి. IDP లెవెల్ 1 రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అలా వెళ్ళే ముందు ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. I am Praveen, always your loving professor.